విద్యా సంక్షోభం, ప్రైవేట్ పాఠశాలలు నడుపుకోవడం, చాలామంది కూడా రోగాల బారిన పడి వందల మంది చనిపోయారు ఈరోజు. ఇవెందో మా దగ్గర పనిచేస్తున్న టీచర్లు కూడా. మరి దీనికి ఒక యాక్ట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి మినిమం పాఠశాలలు నడుస్తున్న సందర్భంలో ఏదో ఒక సెస్ కడతా ఉన్నాం. చాలా కార్పొరేట్ సెక్టర్స్ కూడా కడతా ఉన్నాయి. కనీసం ఒక ఎక్స్గ్రేషియా కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఇది ఒక మా ప్రధాన డిమాండ్. అకాల మరణమే కానీ, అది యాక్సిడెంటలే కానీ, ఇలా ఒత్తిళ్లు తట్టుకోలేక చనిపోవడం అనేది చాలా దారుణం. మరి ఇలాంటి వారిపైన ఎవరైతే ప్రెస్ చేశారో, ఎవరైతే ఒత్తిడి చేశారో, ఆ ఒత్తిడి చేసిన వారిని అందరినీ కూడా వెంటనే ఒక సిబిఐ దర్యాప్తు చేసి వెంటనే దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కేసులు పెట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే డిమాండ్తోని మేము ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నిన్న డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా ప్రధానమైన కారణం అదొక తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము అటు ప్రధానమంత్రి గారిని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా పోలీస్ శాఖ, సిబిసిఐడి కానీ, ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మీడియా ద్వారా. మరి అలాగే ఈరోజు నిన్న రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కని నిర్ణయం, ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ పాఠశాలను రీఓపెన్ చేయడం, పునఃప్రారంభించడం. ముఖ్యంగా కోవిడ్ నియమ నిబంధనలతో మా బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా పాఠశాలలు పునఃప్రారంభం కోసం గత 18 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మధ్యలో కేవలం 45 రోజులు మాత్రమే నడవడం జరిగింది, అది కూడా 6th to 10th. మరి ఈ సందర్భంగా ఇలా అంగన్వాడీ అంటే శిశువు నుంచి, నర్సరీ నుంచి అన్ని తరగతులను, అన్ని కాలేజీలు కూడా ఓపెన్ చేయడం ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారికి. కానీ మా బడ్జెట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ముఖ్య సూచన ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇలా మనం అన్ని కోవిడ్ నియమనిబంధనలు అంటే అటు శానిటైజేషన్ కావచ్చు, ఇలా మాస్కులు కావచ్చు, తల్లిదండ్రులకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. మీరు గతము కన్నా ఇంకా ఎక్కువ మీ సహాయ సహకారాలు కావాలని కోరుతా ఉన్నాం. ఇలా మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నాం, తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాం, మేధావులను కోరుతా ఉన్నాం, అటు బ్యూరోక్రాట్స్, ప్రతి ఒక్క గల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న ప్రతి లీడర్ను కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు. కాబట్టి అది రావచ్చు, రాకపోవచ్చు, కానీ విద్య ప్రగతి అనేది అవసరం, విద్యార్థులకు చదువు అవసరం. చాలా మానసికంగా ఇబ్బంది పడుతుందని సమాజం అంతా కూడా ఇలా ఎదురు చూస్తూ ఉంది, తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయని. ఈ సందర్భంలో ఒక మంచి అవకాశం, మనమందరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంగా తప్పు ఎవరిదని, బాధ్యత ఎవరిదని కాకుండా ఆ పాఠశాల మన కోసం పునఃప్రారంభించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. కోవిడ్-19 నియమ నిబంధనలు అన్నింటినీ కూడా సురక్షితంగా పిల్లలకు ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవ్విచ్చే బాధ్యత మేనేజ్మెంట్ పని ఉంది. అటు ప్రభుత్వ పాఠశాలల పైన ఉన్నది, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ల పైన ఉన్నది. మరి మనం అందరం కూడా కలిసి మీడియా మిత్రులకు కానీ, ఇలా తెలంగాణ సమాజానికి కానీ మీ యొక్క సహాయ సహకారాలు అందరము కలిసి, తల్లిదండ్రులు కూడా నిర్భయంగా మీ పిల్లల్ని పంపించండి. షిఫ్ట్ సిస్టమా, ఇంకా గైడ్లైన్స్ రాలే, ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారును కమిషనర్ గారు పిలుస్తారు రేపో ఎల్లుండో. ఆ స్టేక్ హోల్డర్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అంతా పిలిచి చర్చలు పెట్టి ఏ రకంగా అయితే మనం ముందు తీసుకెళ్తాం, పాఠశాలలు ఏ రకంగా ప్రారంభించాలనే ముఖ్య ఉద్దేశం వారు మాతో డిస్కషన్ చేస్తారు. మరి దానికి తోడుగా ఇలా తెలంగాణలో ఉన్న దాదాపు 11,000 పాఠశాలలకు ఒక 4.5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. 33 లక్షల మందికి విద్యను అందిస్తున్నాం. ఒక 55% మా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వాయిస్ ద్వారా పాఠశాలలు నిర్భయంగా తిరిగి పునఃప్రారంభిస్తాం, అన్ని నియమ నిబంధనలు పాటిస్తాం. మీ పిల్లలు, మా పిల్లలు ఖచ్చితంగా మా పాఠశాల నిర్వహణలో భాగంగా కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఎన్నో రోజుల నుంచి కళ్ళు కాయలు కాస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తగా, తగు చర్యలు తీసుకొని విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, మంచి పునాది ఉండే విధంగా, అలాగే కోవిడ్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి సోషల్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ పెడుతూ ఒకరి మధ్యలో ఒకరికి మంచి అంటే గ్యాప్ పెట్టేసి పాఠశాల వాతావరణాన్ని కూడా కోవిడ్కు ముందు కన్నా కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఎలా ఉందో ఆ నియమ నిబంధనలు అన్నింటినీ కూడా పాటిస్తామని సగౌరవంగా
ఒక ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా భరోసా ఇస్తా ఉన్నాను తల్లిదండ్రులకు కానీ మా యొక్క కరస్పాండ్ మిత్రులకు కానీ ఇలా ప్రభుత్వానికి కూడా ఒక భరోసా ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం ద్వారా కూడా మేము కోరుతాం ఏంటంటే ఎలాంటి నియమ నిబంధనలు ఎలా జరగాలి అనేది రెగ్యులర్గా మాతో కౌన్సిలింగ్ ఉంటూ మాతో టచ్లో ఉంటూ మండల అధికారులు కానీ అలాగే డిఈఓలు కానీ దీనికి సంబంధించిన కలెక్టర్లు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఈ పాఠశాలలన్నింటినీ కూడా పునఃప్రారంభించడానికి ఏదైతే మీరు జీవో ఇచ్చారో ఆ జీవోను పాటిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు వారు ఉన్నారు కాబట్టి కుల్భూషణ్ శర్మ గారు అలాగే మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ నా పేరు యాదగిరి శేఖర్రావు, రాష్ట్ర అధ్యక్షులు ట్రస్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ జాతీయ స్కూల్స్ అసోసియేషన్స్ యొక్క సమాఖ్య ఉపాధ్యక్షుణ్ణి. నా పేరు మధుసూదన్. అలాగే తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ. పత్రికా మిత్రులందరికీ కూడా సవినీయంగా నేను మనవి చేసేది ఏంటంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కూడా మన జాతీయ సంపద. 55% విద్యార్థులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో మన తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. ప్రభుత్వం ఎంతనైతే విద్యను అందిస్తుందో దానికి సరిసమానమైనటువంటి విద్యను అందించేటువంటి సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థలు కనుక మూతపడిపోతే మరది మన జాతికి నష్టం. మరి ఒక్కొక్క విద్యాలయాన్ని ప్రభుత్వం స్థాపించాలంటే కోట్లాది రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. 11,000 పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. పాఠశాల విద్య కోసం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ క్లోజ్ టు 17,000 crores. గత బడ్జెట్ తీసుకుంటే 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రైవేట్ పాఠశాలలు లేకపోతే కనుక ఆ బడ్జెట్ డబల్ అయిపోయేది, 34,000 కోట్లు అయ్యేది. అంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నందువలన ప్రభుత్వం ఖజానాకి ఎక్స్చెక్కర్కి 17,000 crores ఆదా అవుతుంది. అంత కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నాయి. లక్షలాది మంది టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఉపాధిని కల్పిస్తున్నాయి ఈ యొక్క విద్యా సంస్థలు. కాబట్టి ఇది ఒక మన జాతీయ సంపద. కాబట్టి ఈ కోవిడ్ కారణంగా 18 నెలలుగా స్కూల్స్ అన్ని మూతపడిపోవడం వలన, అంతేకాకుండా ఎలాంటి క్లాసెస్ అటెండ్ చేయకుండా, ఎగ్జామ్స్ పెట్టకుండా పిల్లల్ని పై తరగతులకు ప్రమోషన్ చేయడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా అసలు ఎగ్జామ్ పెట్టకుండానే, స్కూల్ అటెండ్ చేయకుండానే పై తరగతులకు వెళ్తున్నారు. మరి నేను ఫీజు కట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలామంది డిఫాల్టర్స్ అయిపోయారు. 2019-20 సంవత్సరంలో మార్చి నెలలో అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అయ్యే సమయంకే చాలా వరకు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజెస్ కలెక్ట్ అవుతాయి. మార్చి 22న లాక్డౌన్, 16 తారీఖు నుంచే లాక్డౌన్ విధించారు స్కూల్స్కి. దానివల్ల 1920లో 35% ఫీజెస్ బకాయిలు ఉండిపోయినాయి. అలాగే 2020-21 సంవత్సరానికి 90% ఫీజులు పెండింగ్ ఉన్నాయి. హార్డ్లీ 10% కలెక్ట్ అయి ఉంటాయి పోయిన సంవత్సరం. ఇక ఈ సంవత్సరం అయితే అసలు కలెక్షన్సే స్టార్ట్ అవ్వలేదు. ఇది బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క పరిస్థితి. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ 90% స్కూల్స్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. రెంట్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ ఇప్పుడు ప్రభుత్వం కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నది. పెనాల్టీతో సహా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, పెనాల్టీతో సహా మరి యొక్క కరెంటు బిల్స్ కట్టాలి. అనేక స్కూల్స్లలో కరెంటు కూడా కట్ అయిపోయి ఉన్నది. ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాయి. మరి స్కూల్ డెవలప్మెంట్ కోసము, కంప్యూటర్లు కొనడం కోసము, ఫర్నిచర్ చేసుకోవడం కోసము రకరకాల అప్పులు బ్యాంక్ ద్వారా కానీ, ప్రైవేట్ ఫైనాన్సర్ల ద్వారా కానీ స్కూల్స్ యాజమాన్యాలు తెచ్చుకున్నారు. వాళ్ళకు వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది
వాస్తవము, ఇది సత్యం. ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మనం సమిష్టిగా మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఎవరైతే ఈ కారణం చేత చనిపోయారో వాళ్ళకు ఒక ఎక్స్గ్రేషియాని ప్రకటించండి. ఎక్కడో గ్యాస్ లీకేజ్ అయి చనిపోయినా, ఎక్కడో ఏదన్నా మనుషులు ప్రమాదవశాత్తు చనిపోతే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఇక్కడ ఒక సిస్టంలో ఉన్నటువంటి లోపాల వలన ఈ రకమైనటువంటి చావులు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఒక ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే స్కూల్స్ అన్నిటికీ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ కూడా సెక్యూరిటీ లేకుండా లోన్స్ గ్రాంట్ చేయండి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కావాలి వాళ్ళకి, కాబట్టి స్కూల్స్ తెరవడం కోసం ఇవ్వండి. బస్సులు ఈఎంఐస్ కట్టలేక బస్సులను సీజ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నోటీసులు పంపించారు. తర్వాత ప్రైవేట్ ఫైనాన్సర్లో తెచ్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు చెక్ తీసుకుంటారు, బ్లాంక్ చెక్, దానిపైన రెట్టింపు పైసలు వేసేసి చెక్ బౌన్స్ కేసులు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరగలేక కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఫైనాన్సర్స్ కూడా ఇలాగ ఒత్తిడి చేయొద్దు అనేటువంటి ఒక ఆదేశాన్ని ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్కి ఎలాగైతే ఎంఎస్ఎంఈలకు లోన్లు ఏదైతే ఇస్తున్నారో, సిజిటి ఎంఎస్సి అనేటువంటి ఒక స్కీమ్ ఉన్నది. ఆ స్కీమ్ ప్రకారంగా సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ మరి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు. ఈ సంవత్సరము మరి కేంద్ర ప్రభుత్వము ఈ స్కీమ్లో ట్రేడర్స్ని కూడా జాయిన్ చేశారు. ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు. మరి ట్రేడర్స్ని కూడా దానిలో జాయిన్ చేసినప్పుడు మరి మన లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విద్యా సంస్థలను, ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా అదే కేటగిరీలో చేర్చి ఒక సంవత్సర కాలం మారటోరియంని పెంచాలి. ఇప్పుడు బసెస్కి ఉన్నటువంటి లోన్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ మీద ఉన్నటువంటి లోన్స్ కానీ, ఫర్నిచర్ మీద ఉన్నటువంటి లోన్స్ కానీ మారటోరియం ఇంకా పెంచలేదు. కాబట్టి స్కూల్స్ మాత్రం ఇప్పటికి కూడా లాక్డౌన్లోనే ఉన్నాయి. కాబట్టి మరొక సంవత్సరం వరకు ఈ మారటోరియం పీరియడ్ని పెంచాలి. అలాగే ప్రైవేట్ ఫైనాన్సర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కనీసం ఒక సంవత్సరం వరకు వీళ్ళపైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క టీచర్స్ యొక్క బాధలు చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవ్వరూ చేయనటువంటి విధంగా ప్రతి టీచర్కి 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యం చొప్పున నెలకు ఇవ్వడం జరిగింది. అది ఏప్రిల్ నుంచి ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు వచ్చాయి. దానికోసం అందరం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల తరఫున. అయితే ఇంకా 2 నెలలు కూడా, అంటే పోయిన నెల, అంతకుముందు నెలలు కూడా ఈ యొక్క ఏదైతే వెల్ఫేర్ ఉన్నదో అది ఇంకా రాలేదు టీచర్స్కి. ఏప్రిల్ నెల నుంచి, ఏప్రిల్, మే, జూన్ వచ్చింది, జూలై, ఆగస్టు నెలలు రాలేదు. కాబట్టి ఈ 2 నెలలు కూడా ఆ 2,000 రూపీస్ 25 kgs రైస్ అందరి టీచర్స్కి, ఎలిజిబుల్ టీచర్స్ అందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదికపై నుంచి మనవి చేస్తున్నాము. అలాగే స్కూల్స్ అన్నిటికీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, బస్సుల యొక్క ట్యాక్సులు కానివ్వండి, బస్సుల ఇన్సూరెన్సులు కానివ్వండి, ఈ లాక్డౌన్ పీరియడ్ 18 నెలలు ఏదైతే ఉందో ఈ సమయానికి వాటిని పూర్తిగా మినహాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా పాఠశాలల్ని ఆదుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాలలు మన యొక్క రాష్ట్ర సంపద. ఇవి ఇక్కడ నుండే ఎవరైనా కూడా, ప్రతి విద్యార్థి ఈ స్కూల్స్ నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి ఈ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులైనటువంటి our national president Dr. Kulbhushan Sharma ji, he is from Haryana. He has been working for the welfare of the private schools across the country as a president of NISA, National Independent Schools Alliance, which is a association having more than 65,000 schools as its members. I request Dr. Kulbhushan Sharma ji to address. सभी पत्रकार बंधु और छायाकार बंधुओं को मैं धन्यवाद करता हूं और अभिनंदन करता हूं इस पर प्रेस कॉन्फ्रेंस में आने के लिए। और आज हमारी बात अभी आपके सामने शेखर राव जी जो
ट्रस्मा के अध्यक्ष हैं, उन्होंने सारी अपनी बात रखी और मधुसूदन जी ने भी डेटा बेस्ड आपके सामने बात रखी। बजट प्राइवेट स्कूल, जैसे कहा जाता है कि भारत गांव में बसता है, ऐसे बजट स्कूल्स में ज़्यादातर बच्चे जो है हमारे शिक्षा ग्रहण करते हैं। देश में करीब 5 लाख के करीब स्कूल हैं। अगर हम सीबीएसई के स्कूल्स की बात करें तो 24,200 के करीब सीबीएसई के स्कूल हैं, आईसीएसई के 4,200 के करीब स्कूल हैं, आईबी बोर्ड के 1,000 के करीब स्कूल हैं और बोर्डिंग स्कूल्स 85 के करीब बोर्डिंग स्कूल्स हैं। तो ये 30,000 स्कूल जो आप स्टेट बोर्ड्स के अलावा आप कह सकते हैं स्कूल, और इनमें से भी 50% बजट प्राइवेट स्कूल हैं, क्योंकि आईसी और सीबीएसई के स्कूल जो ग्रामीण क्षेत्र या रूरल एरियाज पे चलते हैं वो भी बहुत कम फीस पर जो है बच्चों को शिक्षा देते हैं। और अभी डेटा एक पब्लिश हुआ है जिसमें ये कहा गया कि 70% देश के स्कूल 1,000 रुपया प्रति माह से कम फीस लेते हैं। और ये जो स्कूल है कम्युनिटी स्कूल हैं, 1,000 रुपया जो फीस है उसमें भी ये डिस्काउंट देते हैं, इनके पैसे बेड डेट्स में चले जाते हैं। तो अगर आप एवरेज कहें तो 750 से 800 रुपये इनको जो है फीस प्राप्त होती है। इस पर ये पूरे देश की एजुकेशन का 50% से ज़्यादा सहयोग इन स्कूलों के साथ किया जाता है, ये बच्चों के साथ करते हैं। और सिर्फ ये बच्चों के साथ सहयोग नहीं करते, देश की जीडीपी पे भी इनका एक बहुत ज़्यादा सहयोग है, क्योंकि स्कूल्स के साथ एक इंडस्ट्री भी जुड़ी है। स्कूल इंडस्ट्री नहीं है, लेकिन स्कूल्स के साथ जो इंडस्ट्री जुड़ी है, अगर आप देखें स्कूल शू से लेके बच्चा स्कूल सॉक्स पहनता है, स्कूल यूनिफॉर्म पहनता है, यूनिफॉर्म बनाने वाले लोग हैं, कॉपी इंडस्ट्री के लोग हैं, पब्लिशर इंडस्ट्री के लोग हैं, उसके बाद जो साइंस इंडस्ट्री जो स्कूल्स की लेबॉर्ट्री में काम करती है। तो इस प्रकार 3 करोड़ लोग और जो हैं जो स्कूल्स में अपने सर्विस प्रोवाइडर का काम करते हैं, वहाँ पर सामान प्रोवाइड करते हैं, वो इंडस्ट्री इनके साथ जुड़ी है, जो स्कूल क्लोजर के साथ साथ जो है बिल्कुल बंदी के कगार पे है, जिससे देश की जीडीपी पे भी एक बहुत बड़ा असर पड़ रहा है। अभी एक सिंगापुर के मैगजीन ने इसको पूरा डिटेल में कवर किया है कि कैसे 3 करोड़ लोग, हमने उनको समझाया था, जो इसके साथ 2 करोड़ टीचर और 3 करोड़ लोग, 5 करोड़ परिवार इसके साथ जुड़ा है, यानी कि 30 करोड़ लोग। अगर एक परिवार से 6 लोग जोड़े जाएं तो स्कूल क्लोजर के साथ जुड़े हुए हैं। लेकिन ये खुशी की बात है कि अब स्कूल ओपन होने जा रहे हैं, लेकिन स्कूल सिर्फ 16 महीने से बंद नहीं है। 16 महीने स्कूल्स को बंद हुए हो गए। जो बजट प्राइवेट स्कूल की स्टोरी जैसे मधु जी ने और शेखर राव जी ने भी बताई, हमारे जो बजट स्कूल, हमने एक सर्वे किया, हमारे कम्युनिटी के स्कूल है जहाँ पर आसपास से नज़दीक से बच्चे आते हैं। तो जब 2019 में कोविड की त्रासदी से स्कूल बंद हुए तो तब हमने एक सर्वे कराया जिसपे निकल के आया कि 2018-19 का भी हमारा 25 to 50% बैड डेट्स में चला गया, क्योंकि 21-22 तारीख को स्कूल क्लोजर में चले गए थे। और हमारे ज़्यादातर जो स्कूल की फीस है वो रिजल्ट हम 28, 29, 30, 31 तारीख को सुनाते हैं, तो उस समय हमारे जो है रिकवरी होती है। तो वो रिकवरी भी हमारी, यानी हम उससे पीछे से भी बैड डेट्स पे स्कूल जो है जा रहे थे, जिसका परिणाम हमने सरकार को बहुत कुछ हमने अपनी सलाह दी। जैसे मधु जी ने बताया कि बसेस का इशू लिया स्कूल्स का। दूसरा एक बहुत मेजर पार्ट है बसेस, इक्वली इम्पॉर्टेंट है, और स्कूल बसेस की लाइफ भी गवर्नमेंट ने फिक्स की हुई है। तो एक और भी बड़ा एक लॉस होने जा रहा है कि 2 साल से अगर स्कूल नहीं खुले तो बस की लाइफ भी अगर हमने एक्सटेंड नहीं की, कहीं पर एनजीटी की वजह से 10 साल स्कूल की लाइफ है, कहीं 15 साल लाइफ है, तो जिन स्कूल्स की बस के 9 साल हो चुके थे वो अब इमीडिएट अगर स्कूल खुलेंगे तो वो सड़क पे नहीं चल पाएंगी, क्योंकि वो उनकी लाइफ एक्सपायर हो चुकी होगी। तो सरकार से हमारी ये भी मांग है कि उनकी अगर वो स्कूल बसेस नहीं चली हैं उस पीरियड को एक्सटेंड भी किया जाए। अदरवाइज ये स्कूल खुलने के बाद एक बहुत बड़ी समस्या का सामना स्कूल संचालकों को करना पड़ेगा। स्कूल चलाना इस समय कोई आसान काम नहीं होगा। आप देखिए अभी यहाँ से एक प्रदीप, एक यूथ ने जो है सुसाइड किया, सुब्रमण्यम दंपति ने वहाँ सुसाइड किया। राजस्थान में 10 सुसाइड, विधानसभा में एक विधायक ने रिपोर्ट पढ़ के सुनाया कि 10 स्कूल संचालक जो है वहाँ सुसाइड कर चुके हैं। हरियाणा में रविंद्र गोदारा ने सुसाइड किया। और ऐसे बहुत सी, मैं इनको हत्या कहूँगा,
ये सुसाइड नहीं है। ऐसी परिस्थितियां बनी जिससे कोई अपनी जीवन को खत्म नहीं करना चाहता। आसान नहीं होता अपना जीवन त्याग कर देना। एक बीमार पड़ा हॉस्पिटल में 2 साल से बीमार पड़ा व्यक्ति भी ये नहीं चाहता कि मैं अपने जीवन को त्याग दूं। तो अगर ऐसी परिस्थितियां बनी तो ये परिस्थितियां उनकी हत्यारी हैं। और हत्या परिस्थितियों ने की, और किसने ये परिस्थितियां बनाई, किस नीति की वजह से परिस्थितियां बनी, तो मैं कहूँगा हमारी शिक्षा नीतियां भी जो है इसकी जिम्मेदार है। क्योंकि शिक्षा एसेंशियल सर्विसेज में नहीं है, शिक्षा किसी भी प्रदेश और देश की प्रायोरिटी में नहीं है, और ऐसी शिक्षा नीति बनाई नहीं गई। हर एक को पता है कि कोविड जैसी स्थितियां सालों में आती ही आती हैं। कभी स्वाइन फ्लू आया, कभी कोविड आया, कोविड से पहले भी ऐसी परिस्थितियां आई। लेकिन आज देश जब इतने आगे बढ़ चुके हैं, किसी ने भी शिक्षा के बारे में ऐसा नहीं सोचा कि अगर ऐसी परिस्थितियां आती तो ऐसी परिस्थितियों में शिक्षा कैसी चलती रह सकती है। तो उस पर सबसे बड़ी जो शिक्षा नीति जिम्मेदार क्या थी कि हमारी शिक्षा गवर्नमेंट गाइडेड है। और ये नीसा बार बार इसका प्रश्न उठाती है कि आगे आने वाले समय में भी ऐसी परिस्थितियां आ सकती हैं, और शिक्षा ही किसी देश के भविष्य का निर्माण करती है। हमारे देश के बच्चे ही कल को आने वाले देश के जो है कर्णधार होते हैं। अगर उनकी ही शिक्षा पिछड़ जाएगी, वही शिक्षा में पिछड़ जाएंगे, तो समझे देश पिछड़ेगा। तो हमारी शुरू से ये मांग रही थी कि शिक्षा की नीति जो है वो गवर्नमेंट फंडेड हो। अगर ये गवर्नमेंट फंडेड होती, आपने देखा सरकारी स्कूल के टीचर्स ने किसी ने क्या आत्महत्या की, या आत्महत्या के लिए मजबूर हुआ? नहीं हुआ, क्योंकि वहां पर गवर्नमेंट फंड कर रही है। और जो प्राइवेट स्कूल्स थे, ये गवर्नमेंट गाइडेड की वजह से पेरेंट्स जो है वो पैसा उन्होंने स्कूल को देना बंद कर दिया। कुछ गवर्नमेंट के ऑर्डर ऐसे आए तो कोई स्पष्ट नीति नहीं थी, और अभी भी इस प्रकार की स्पष्ट नीति नहीं है कि जो लर्निंग लॉस है उसको कैसे कवर किया जाएगा। जब स्कूल खुलेंगे तो जो एक लर्निंग लॉस हो चुका है, पहले ही देश की जो परिस्थितियां लर्निंग के, उसमें आपने असर की रिपोर्ट पढ़ी, आपने पीसा की रिपोर्ट में देखा होगा कि देश में पीसा का, जब हिंदुस्तान पीसा में बैठा था तो लास्ट पायदान में ऊपर नीचे से दूसरे नंबर पे था। उसके बाद पीसा में बैठना हिंदुस्तान ने बंद कर दिया था। लेकिन अब प्रधानमंत्री जी ने निर्णय लिया कि पीसा में हिंदुस्तान बैठेगा। उसकी तैयारी हो रही थी, लेकिन अकेली तैयारी नहीं, शिक्षा नीति उस प्रकार की होनी चाहिए कि कोई भी परिस्थितियां आए, शिक्षा को एसेंशियल सर्विसेज और प्रायोरिटीज में लेना चाहिए, ताकि ऐसी परिस्थितियों में भी शिक्षा जो है वो ग्रस्त ना हो, प्रभावित ना हो। देश के भविष्य के जो नागरिक हैं उनका कहीं भी लर्निंग लॉस ना हो। नीसा उसके लिए एक सर्वे भी करवाने जा रही है, जिसको मधुसूदन जी और हमारे प्रसाद राव जी हेड कर रहे हैं, ताकि नीसा कोशिश कर रही है कि उस लर्निंग गैप के लिए हम एडवाइस दे सकें कि किस प्रकार इसमें सुधार किया जा सकता है। तो ये सारी जो कमियां थी, और इस पर अभी बहुत सारी चीज़ों की ज़रूरत है। एक तरफ हमें कहा जाता है कि शिक्षा नॉट फॉर प्रॉफिट है, और हमसे कमर्शियल चार्जेस वसूल किए जाते हैं। ये इस समय कारण, ये भी एक कारण उसके अंदर शामिल हुए। प्रॉपर्टी टैक्स स्कूल्स के साथ लिया जाता है। जब स्कूल एक मंदिर है, नॉट फॉर प्रॉफिट की जगह, तो फिर प्रॉपर्टी टैक्स क्यों? सुप्रीम कोर्ट के निर्देश है। अब स्कूल वाले कहाँ कहाँ पर लड़ेंगे? स्कूलों के पास इतनी फाइनेंशियल वो भी नहीं है। दूसरा, स्कूल्स का काम शिक्षा देना है कि ना कि सड़कों पर प्रदर्शन करना या कोर्ट के अंदर मुकदमेबाजी करना। अगर सरकार इसको थोड़ा सा ध्यान में रखे, प्रॉपर्टी टैक्स ये टोटली एग्जेम्प्ट होने चाहिए। मैं तो कहता हूँ जो बसेस भी हैं, बसेस स्कूल में बच्चों को लाने का काम करती हैं। कई जगह पर पैसेंजर टैक्स भी लगे हुए हैं। तो टैक्सेस किस चीज़ के? वो तो बच्चों को स्कूल, गवर्नमेंट ने मुहिम चलाई थी, स्कूल चले, हम बच्चों को स्कूल लाया जाए। तो बसेस भी जैसे एम्बुलेंस सब्सिडी में मिलती हैं, उस प्रकार, क्योंकि वो बच्चों को स्कूल लाने का काम करती हैं। और शिक्षा नीति की वजह से और शहरों के अंदर जगह ना होने की वजह से स्कूल्स को शहर से बाहर खोलना पड़ा। तो बसेस उसके लिए एक मेजर कंपोनेंट थी जो बच्चों को स्कूल लेके जाती हैं। तो ऐसी नीति भी बननी चाहिए कि जो स्कूल बस हो, जिस प्रकार एम्बुलेंस के लिए सब्सिडी होती है, इसी प्रकार उसमें भी सब्सिडी हो, और वो वेल इक्विप्ड हो, ना कि उसके बाद जो है उस पर कैमराज लगाने पड़े, उस पर जीपीएस लगाने पड़े, और ना किसी प्रकार का टैक्स जो है, क्योंकि वो टैक्स जो है वो शिक्षार्थी पे लगता है, बच्चे पे लगता है, पेरेंट्स पे लगता है। इस तरह के सारे टैक्स इन नीतियों में बिल्कुल समाप्त होने चाहिए। और यही कारण थे कि जो इस तरह के टैक्सेस थे। फिर उसके बाद सबसे बड़ा मेजर, क्योंकि हमारे पास एक स्पष्ट नीति नहीं थी, तो जो लोन्स थे सारे अक्सर स्कूल लोन्स पे चल रहे हैं।
और जो नेशनल बैंक है वो ज़्यादातर स्कूल्स को लोन नहीं देते हैं, लोगों ने प्राइवेट फाइनेंसर से लोन ले रखे हैं जो बहुत हैवी इंटरेस्ट है। हमारी सरकार से ये भी मांग थी कि एक स्कूल कॉरपोरेशन हो, फाइनेंस कॉरपोरेशन हो जो कम रेट पर स्कूल्स के लिए लोन दे, ताकि इस तरह की परिस्थितियां जो आज बनी हुई है वो ना बने और शिक्षा भी सुलभ और सस्ती बच्चों को मिले। तो ये सारी चीज़ों ने इतना प्रेशर क्रिएट किया, तो हमारी सरकार से आपके माध्यम से मांग है कि बजट प्राइवेट स्कूल, अगर गवर्नमेंट स्कूल पे जो खर्चा हमने एक सर्वे में निकाला है वो 80,000 टू पर चाइल्ड पर ईयर, मिनिमम 80,000 से लेकर ये 1.5 लाख रुपए, 2 लाख रुपए ईयरली जो है खर्चा है। और जबकि प्राइवेट स्कूल का मैंने आपको बजट स्कूल्स का बताया कि 70% स्कूल जो है 1,000 रुपये से कम, यानी 1/6 1/10 पर जो है वो सरकार की जिम्मेदारी का निर्वाह कर रहे हैं। तो सरकार अगर इस तरह की नीतियां बनाकर इनको प्रमोट करे, फंडेड पॉलिसी बनाए, वाउचर सिस्टम दे, पेरेंट्स को डायरेक्ट फंडिंग करे 3,000 पर मंथ, तो 92% जो स्कूल हैं वो उनकी रेंज में आ सकते हैं। पेरेंट्स को फीस देने में दिक्कत आएगी, ना इस तरह की परिस्थितियां बनेगी कि स्कूल वालों को फाइनेंशियल दबाव में आत्महत्या करना पड़े। तो मेरी सभी से मैं इसको आत्महत्या नहीं, हत्या कहूंगा कि नीतियों ने उसकी हत्या की है। सरकारी नीतियों ने, सरकार को जो बिल्कुल संवेदनशील बनना चाहिए। हमारे प्रधानमंत्री जी को भी इस पे तुरंत जो है इंटरवीन करना चाहिए। हमने बहुत सारे पत्र हमारे केंद्रीय शिक्षा मंत्री को, केंद्रीय वित्त मंत्री जी को, लेबर मिनिस्टर को, हर एक मंत्री जी को, मैंने और मधुसूदन जी ने और सारे हमारी एसोसिएशंस ने मिलकर सैकड़ों पत्र दिए और इस स्थितियों से अवगत कराया। तो अब ये वक्त है, अदरवाइज बहुत सारे लोग हैं जो घर में बैठे उनके हार्ट फेल हो चुके हैं, जो किसी को पता नहीं लगा। सैकड़ों लोगों के साथ ये स्थितियां गुजर चुकी हैं। अगर अभी स्टेप नहीं लिया गया तो ये हजारों और सैकड़ों पर इसका प्रभाव और जाएगा। लेकिन हम अपने एक एक शिक्षक से ये अपील आपके सामने करना चाहते हैं कि नो मोर सुसाइड, कि कोई और अब सुसाइड नहीं करेगा। हिम्मत रखें, हमारे साथ हमारे पत्रकार बंधु भी हमारा साथ देंगे, क्योंकि आप हमारी आवाज बनेंगे तभी ये इंसाफ मिल सकता है। आम आदमी सोचता है स्कूल वाले पे बहुत पैसा, अगर पैसा होता तो मैं अपने सब भाइयों से पूछता हूँ फिर ये हस्बैंड वाइफ अपनी जिंदगी क्यों देते, ये प्रदीप अपनी जिंदगी क्यों छोड़ता। कोविड में बहुत लोगों ने जो है इस दम्भ को झेला है, बहुत सारे स्कूल के अलावा और लोगों सेक्टर ने भी झेला है। लेकिन अगर कोई आत्महत्या करता है, इट मीन्स कहीं ना कहीं कोई बहुत बड़े कारण है और हम उन कारणों से गुजर रहे हैं। हम आपसे हाथ जोड़कर ये गुजारिश करते हैं सभी पत्रकार बंधुओं से कि कृपया हमारी बात, क्योंकि आपके अलावा और कोई माध्यम नहीं है जो सरकार पे बहुत सशक्त और पावरफुल तरीके से हमारी बात पहुंचा सके। हमने आपको बताया कि 70% स्कूल ऐसे हैं और 16 महीने से जब पैसे नहीं आ रहे और पिछले पैसे भी नहीं, आप समझे एक छोटे से स्कूल में भी 15 से 20 टीचर्स होते हैं, उसके पास कर्जा अलग है, 20 टीचर्स को सैलरी देने का दबाव अलग है, सरकारी दबाव अलग है, प्रॉपर्टी टैक्स देने हैं, बसेस के टैक्स देने हैं, बसेस के इंश्योरेंस करानी है। जब अगर थोड़े दिन के लिए स्कूल खोलना है उसके लिए भी बहुत सारा खर्चा करना है। अगर थोड़े दिन के लिए 2 बार थोड़े दिन के लिए स्कूल खुले उसका भी नुकसान प्राइवेट स्कूल्स को और बजट स्कूल्स को झेलना पड़ा। उन्होंने लाखों रुपए खर्च किए और फिर स्कूल बंद हो गए। और जब तक ये पूर्णतः स्कूल थोड़ी देर के लिए 3-4 महीने तक कंटिन्यूसली नहीं खुलेंगे तब तक स्कूल वाले लाइन पे नहीं आ पाएंगे। 1 महीने का स्कूल खुलने का मतलब हम 3 महीने और पीछे चले जाते हैं। तो आप सबसे मेरी गुजारिश है कि हमारी आवाज आप सरकार तक पहुंचाएं। धन्यवाद। जय हिंद, जय भारत। देखिए, जिसे बात मैंने बताई कि जो फीस आ रही है, मधुसूदन जी ने भी बताया, हमने सर्वे किया जो बजट स्कूल्स हैं उनमें एक तो बच्चों की संख्या गिर गई है और आपने देखा है कि बहुत सारे बच्चे मिसिंग है, गवर्नमेंट भी परेशान है। तो 10% ये आपको बहुत इन्होंने ज़्यादा बता दिया, बहुत की 5% रिकवरी है, ये मैक्सिमम आपको 10% बताया। अगर बच्चों का जो मिसिंग है और जो स्कूल आ भी रहे हैं तो हम उन पर दबाव भी नहीं डाल पा रहे, तो 10% तक फीस आ रही है बजट स्कूल्स की। कॉर्पोरेट स्कूल्स की बात मैंने नहीं कही है, कॉर्पोरेट स्कूल्स में रेवेन्यू आ रहा है।
देखिए टीचर्स के आपकी सरकार ने तो बहुत अच्छा है कि 2000 पर मंथ जो है उनको मदद किया है। हाँ नहीं, मैं वही जाना हूँ कि आपके तो एक आपकी स्टेट है जिससे 2000 टीचर्स को भी दिया है, जिससे टीचर्स को कुछ रिलीफ मिला है। जो ऐसे टीचर्स आत्महत्या कर रहे हैं, देखिए इंसान के जीवन का कोई मूल्य नहीं होता अगर मूल्यों में आंके, लेकिन कम से कम उनके पास बहुत बर्डन होगा, 50 लाख रुपीस का उनको रिलीफ मिलना चाहिए। ఇప్పుడు 70% ఎక్కడ కూడా బడ్జెట్ స్కూల్స్లో కాలే. కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఒక 2000 పాఠశాలలు, అది ఓన్లీ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐసిఎస్సి, కార్పొరేట్ సెక్టార్, అవి జస్ట్ 1500 నుంచి 1600 వరకు ఉన్నాయి 11,000. ఆ పాఠశాలల ఎఫెక్టు ఈ 95% స్కూల్స్ మీద పడ్డది. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో స్లమ్ ఏరియాలో దాదాపు 3500 ఉంటాయి, మెడ్చల్ కానీ హైదరాబాద్ రంగారెడ్డి. రూరల్ ప్రాంతంలో దాదాపు 6000 పాఠశాలలు ఉంటాయి, ఎక్కడ కూడా కాలే. అది కరీంనగర్, వరంగల్లో ఒక 2-3 పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల ఎఫెక్ట్ అంతా దీని మీద పడి అందరు కూడా ఫీజు వచ్చింది అనుకుంటారు. యాక్చువల్గా ఒక 5000 స్కూళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లే, నర్సరీ నుంచి 7th వరకు 5000 స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రావట్లే ఈ 33 లక్షల. ఇది సర్వే చేశాం, అంటే రిపోర్ట్ ఉంది, అంటే పత్రికలు, మేము చాలామంది డిఓలు కానీ మేము పర్టికులర్గా మా ట్రస్మా సర్వే చేసింది. అయితే ఇక్కడ 1,50,000 మంది టీచర్లు ఇలా మా ఇప్పుడు రేపు ఫస్ట్కు రిక్రూట్ చేసుకుందామంటే దొరకరు. 1.5 lakh కరువు ఉన్నారు.